నాటుకోళ్ల బిజినెస్ కి రావాలా వద్దా? అందరు చెప్తున్నట్టు నాటుకోళ్ల నిజంగా లక్షలు సంపాదించవచ్చా? ఇలాంటి వీడియోలు చూసినప్పుడే కదా మనం లక్షలు సంపాదిస్తాం అనుకోవచ్చు. ఇలాంటివి నమ్మే కదా ఇప్పుడున్న యూత్ మొత్తం ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు. ఈ ఫీల్డ్ లోకి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక అన్న చెప్తున్నాడు, ఒక నెలలో 150 నాటుకోళ్లతో ₹1,00,000 సంపాదించంట. అదే విధంగా జరుగుతూ మనం కొంచెం దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన చెప్పే దాని ప్రకారంగా సేలింగ్ ఉన్న నెలనే చెప్తున్నాడు. మిగతా 7 నెలల కష్టం గురించి దాని గురించి మాత్రం చెప్పట్లేదు. దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఒక నాటుకోడి మినిమం 1.5 kg రావడానికి మినిమం 8 నెలల టైం పడుతుంది. పుంజు అయితేనేమో ఒక 2 kg 2.5 kg వరకు వస్తుంది లాస్ట్. అంతకన్నా తక్కువ అయితే ఎక్కువ కాదు. అదే ఇంకొక 2 నెలలు పెంచితే పుంజు ఒక 3 kg ఆ పెట్ట ఒక 2-2.5 kg దాకా రావచ్చు అనుకోవచ్చు. కానీ అట్లా రాదు. ఎందుకంటే నాటుకోడి లక్షణం ఎంత, నేను పెట్టరు ఒక 2 kg చేస్తా, పుంజును 3 kg 4 kg చేస్తా అనుకోవచ్చు. అనుకోని నువ్వు బస్తాలు మేత పెట్టినా సరే, ఫీడ్ కొనుక్కొచ్చి పెట్టినా సరే, ఇంకా మంచి క్వాలిటీ నువ్వు తినేది బంద్ చేసుకుని దానికి పెట్టినా సరే, కానీ అది పెరిగేది అంతే. అది తింటది మోసం చేస్తుంది అంతే. అంత మించి వెయిట్ రాదు. నువ్వు కాకపోతే ఒక విధంగా చేసుకోవాలంటే వేరే బ్రీడ్ ఉంటాయి కదా, అవి తెచ్చి ఇలా కలుపుకొని మోసం చేసి అవి అమ్మడమే. ఇంకా ఒక 150 కోళ్లు పెంచితే 8 నెలలకి ఎంత ఖర్చు వస్తుంది, దాన్ని అమ్మితే ఎంత లాభం వస్తుందో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో స్టార్ట్ చేయాల్సిందంటే పిల్లలు తేవాలి. మార్కెట్ ప్రైస్ లో చూసుకుంటే ఒక్కొక్క పిల్ల వచ్చేసి ₹60. యావరేజ్ గా 150 పిల్లలకి వేసుకుంటే ₹19,000 అవుతాయి. ట్రాన్స్పోర్ట్ కి అడిషనల్ యాడ్ అవుతుంది. బ్రూడింగ్ సెటప్ ఏంటంటే పిల్లలు మన కోడి కింద ఉండవు కదా, సపరేట్ పెంచుతాం కాబట్టి దానికి సరిపడే టెంపరేచర్ కోసం రెడ్ లైట్లు పెడతాం హిట్ కోసం. దాన్ని బ్రూడింగ్ సెక్షన్ అంటారు. దానికి ఒక ₹1,000 1,500 దాకా అయితే మొత్తం పిల్లలకు ట్రాన్స్పోర్ట్ కు బ్రూడింగ్ సెక్టర్ కు టోటల్ గా వచ్చేసి 12,000 అవుతాయి. ఇది గుర్తు పెట్టుకోరు పక్కకి. నెక్స్ట్ ఫీడింగ్ దాదాపు ఒక 40,000 అవుతాయి. అది ఎట్లయితుందో నేను చెప్తా. 40,000 కావచ్చా 8 నెలలు అంటే ఖచ్చితంగా అవుతాయి. ఫస్ట్ చిన్న పిల్లలు ఒక 2 నెలల వరకు యావరేజ్ గా మనం ఒక కోడి పిల్ల 20 గ్రాముల లెక్క తిన్నా రోజుకు ఒడ్లు సజ్జలు అట్లా ఏడికి రాదు. 2 నెలల వరకు ఆ ఫీడ్ మాత్రమే వాడాల్సి వస్తుంది. మినిమం మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹45 నుంచి ₹50 దాకా ఉంది కేజీ. ఆ లెక్కలు చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ 2 నెలలని 8,000 అంటే క్వింటల్ 80 కిలోల దాకా మనం ఫీడ్ వాడతాం. 8,000 ఒక 100 అవుతుంది. ఆ 3వ నెల 4వ నెల నుంచి ఒక పిల్ల వచ్చేసి 30 గ్రాముల లెక్క తిన్నాం అనుకో, ఎక్కువే తినొచ్చు, తక్కువ వేసే చెప్తున్నాం. 150 పిల్లలు తింటే 270 కేజీల దాకా ఫీడ్ అయిపోతుంది ఇంకో 2 నెలల. 3వ నెల 4వ నెల. ఇప్పుడు ఆ టైంలో నూకలు తింటాయి, నూకల ప్రైస్ తక్కువ ఉంటాయి, సజ్జలు తింటాయి, ఒడ్లు తింటాయి. ఈ కాస్ట్ పెట్టుకుంటే 6,700 అవుతాయి. తర్వాత వచ్చేసి 50 గ్రాములు తింటాయి యావరేజ్ గా మిగతా 4 నెలల. ఎక్కువ తినొచ్చు కానీ తక్కువ కాదు. 50 గ్రాములు ఒక కోడి తింటే మొత్తం 9 క్వింటాలు అవుతాయి. అంటే 900 కేజీలు తింటాయి మిగతా 4 నెలల. యావరేజ్ ₹25 వేసుకున్నాం, 22,500 అయితే టోటల్ వచ్చేసి 37,300. ఓన్లీ ఇది తక్కువ వేసుకొని చెప్తేనే ఇంకా ఎక్కువ తినే అవకాశం ఉంది. దానికోసం 40,000 అన్న. మెడిసిన్ కాస్ట్ ఫస్ట్ తెచ్చినప్పుడు మెరాక్స్ చేసుకోవాలి, లసోట చేసుకోవాలి, బొర వేసుకోవాలి, పోల్పాక్స్ వేసుకోవాలి, యాంటీబయాటిక్స్ వాడాలి, లివర్ టానిక్ వాడాలి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి దానికి వాడాల్సి. నీకు వచ్చేసి మెడిసిన్ కి వచ్చేసి యావరేజ్ గా ఒక 10,000 దాకా మెడిసిన్ కి అయితే. మొత్తం టోటల్ గా చూసుకుంటే ఒక 60,000 దాకా దీనికే అయినాయి. నెలకు ₹1,00,000 60,000 ఇక్కడ ఖర్చు పెట్టినావు, 40,000 ఉన్నాయి.